నెక్స్ట్ సమ్ రాద్దాం. లాస్ట్ లో సర్కిల్ పాసింగ్ 3 పాయింట్స్ చెప్పాం. నెక్స్ట్ సమ్ రాద్దాం. Find the value of C. Find the value of C. Find the value of C. The points. The points. The points 2, 0, 0, 1, 4, 5, and 0, C are concyclic. కాన్సైక్లిక్ అనే మాట మీనింగ్ తెలుసా? పాయింట్స్ అన్ని సేమ్ సర్కిల్ మీద ఉండాలి, అవునా? సార్ 4 పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయంట. ఓకేనా? ముందు ఆ పాయింట్స్ ని ఏబిసిడీలు అనుకోండి. లెట్ ఏ 2, 0, బి చెప్పండి 0, 1, సి 4, 5, డి 0, సి. ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ 3 పాయింట్స్ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ 3 పాయింట్ యూజ్ చేసుకొని ఆ సర్కిల్ మీద 4th పాయింట్ సబ్మిట్ చేద్దాం. అప్పుడు సి వాల్యూ ఇచ్చేసింది. ఎక్కడైతే అన్నోన్ వాల్యూ ఉందో ఆ పాయింట్ వదిలిపెట్టి మిగతా 3 పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. సర్కిల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత 4th పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్ మీద రాయొచ్చు, కాన్సైక్లిక్ కాబట్టి. అప్పుడు అన్నోన్ వాల్యూ సి వచ్చేసింది. కాబట్టి ఇండైరెక్ట్ గా ఈ ఫస్ట్ 3 పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయటమే. లెట్ ఎస్ x² + y² + 2gx + 2fy + c = 0, 1 be a circle through ABC. One passes through A 2, 0 implies చెప్పండి 2, 0 గుండా పాస్ అవుతుంది. 4 + 0 2 గుండా పాస్ అవుతుంది. 2, 0 గుండా 4g ఇది 0 + c = 0. That is relation number 2. నెక్స్ట్ చెప్పండి 1 passes through B పాయింట్ అంతా 0, 1 ఎంప్లాయీస్ చెప్పనా 0 + 1 0 రాసినప్పుడు 0 + 2f + c = 0. దట్ ఈస్ రిలేషన్ నెంబర్ 3. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి 1 passes through 4, 5, 1 passes through 4, 5, C 4, 5. 5,
ఇంప్లై చెప్పండి. ఎక్స్ ప్లస్ లో 4 రాస్తే 16 plus 25 ప్లస్ plus 25 ప్లస్ 8g 10f 10f ప్లస్ c is equal to 0. This is relation number 4 4. కొంచెం సింప్లికేషన్ చేయొచ్చాం చూడండి దీన్ని. 41 plus 8g ఇది plus 4 అనుకోకుండా రిలేషన్ నెంబర్ దీనా ఎంత 41 8g 10f 8g ప్లస్ 10f ప్లస్ c is equal to 0. రిలేషన్ నెంబర్ 4. రిలేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఫస్ట్ రిలేషన్ నెంబర్ 3 2 3 4 అన్నిట్లోనూ ప్లస్ సి ఉంది. రిలేషన్ నెంబర్ 3 లోంచి 2 సపరేట్ చేద్దాం. చెప్పండి రిలేషన్ నెంబర్ 3 చెప్పండి మీరు. 1 plus ఆ, f plus c equals to 0. ఎంత 1 ప్లస్ 2f plus c equals to 0. ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. రిలేషన్ నెంబర్ 2 చెప్పండి ఎంత 4 plus 4g plus c. 4g ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సపరేట్ చేద్దాంగా. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 1 మైనస్ 4 ఎంత -3 ప్లస్ 2f మైనస్ 4g ఇది 2f మైనస్ 4g ఈజ్ ఈక్వల్ 0. అంటే 2f మైనస్ 4g ఈజ్ ఈక్వల్ టు 3. రిలేషన్ నెంబర్ 5. నెక్స్ట్ 4 మైనస్ 3 చేద్దామా. 4 చెప్పండి ఎంత 41 plus 10f 3 చెప్పండి ఎంత 1 plus 2f plus c 1 ప్లస్ 2f plus c. సి ఈజ్ ఈక్వల్ 0. సపరేట్ చేయండి. Sir, 41 sir. Relation 4. ఓకే 41 40 40 plus 8g minus 2f 10f మైనస్ 2f 8f ఈజ్ ఈక్వల్ 0. అవునా. yes, sir. 8 క్యాన్సిల్ అయిపోతే 5 plus 5 ప్లస్ g plus f f ఈజ్ ఈక్వల్ 0. అంటే g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. రిలేషన్ నెంబర్ 6. దీన్ని 2తో వేద్దామా 4తో వేద్దామా. దీన్ని 2తో వేయండి. 2g ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడేమా -4g ప్లస్ 2f ఏమో 3. అవునా. సపరేట్ చేద్దాం. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 6g ఈజ్ ఈక్వల్ టు -13. g ఈజ్ ఈక్వల్ టు -13/6. 13/6. f ఈజ్ ఈక్వల్ టు -5 - g. -5 - g అన్నప్పుడు ప్లస్ 13/6 ఎంత ఇది -30 ప్లస్ 13/6. ఎఫ్ ఎంత వచ్చినట్టు ఎందుకు -30 ప్లస్ 13 గా 27. 70 minus 70. -17/6. సి కోసం ఎక్కడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామా. 3 implies c is equal to 1 plus 2 into c is equal to ఎంత 1 plus 1 minus 2f -1 minus 2f గా -1 minus 2f అంటే 2f అంటే -17/3. c is equal to -20/3. -20/3. ఓకేనా.
C is equal to minus 20/3. From 1. Circle through ABC. X square plus y square plus 2g. 2g, g value చెప్పండి ఎంత? minus 13/6. Minus 13/6 into x. Plus 2f చెప్పండి. minus 17/6. y. Plus c value చెప్పండి. 2 3 times 2 3 times. 3 తో మల్టిప్లై 3x square plus 3y square minus 13x minus 17y minus 20 is equal to 0. It passes through. Since given points are concyclic, D lies on. Since given 4 points A, B, C, D are concyclic, implies D lies on above circle. చెప్పండి, implies D పాయింట్ ఏంటి? 0, C నేనా? సరే చెప్పండి, D పాయింట్ ఎంత? D point. D పాయింట్ 0, C. 0, C. 0, C దీని మీద సబ్మిట్ చేయండి. ఇది రాయిపోయిన పర్లేదు. 3c square minus 17c minus 20 is equal to 0. 3c square minus 20c plus 3c minus 20 is equal to 0. అవునా? Sir. C కామన్. 3c minus 20 plus 1 కామన్. 3c minus 20. C is equal to minus 1/2 comma, or C is equal to 20/3. C is equal to minus 1 కదా? C ప్లస్ లో -1 రాస్తే వన్ ఆఫ్ ద పాయింట్ ఏమొచ్చింది? D పాయింట్ ఏమైంది? D పాయింట్ ఎంత? -C, 0నా? 0, 3నా? 0, 0, C. C is equal to -1 అయింది అనుకో, D పాయింట్ ఎంత వచ్చింది? 0, C నా? Sir. 0, 0, -1. 0, -1 వన్ ఆఫ్ ద గివెన్ పాయింటేనా? ఏ పాయింట్ ఎంత చెప్పండి? 2, 0. B పాయింట్ 0, 1. 0, 1, 0, -1. D point 0, 1, sir. B పాయింట్ ఎంత? 0, 1. C పాయింట్ 4, 5. ఇక్కడ వన్ ఆఫ్ ద పాయింట్ గివెన్ పాయింట్ తో కోయిన్సైడ్ అవ్వట్లేదు ఇది. సికి 2 వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ మనకి. హ్మ్? 2f గా మనం రాయాల్సింది 2f -17/6 into 2 తో మల్టిప్లై చేసాం.
కరెక్టే. సికి ఎన్ని వాల్యూస్ వచ్చినట్టు ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినట్టే. ఇక్కడ వన్ ఆఫ్ ద పాయింట్ తో కోయిన్సిడెంట్ అయితే ఆ పాయింట్ కన్సిడర్ చేసుకోకుండా ఉండే పని. ఇప్పుడు సి వాల్యూ -1 రాసినప్పుడు వచ్చే పాయింట్ గివెన్ పాయింట్ తో కోయిన్సిడెంట్ అయిందనుకో, అప్పుడు ఆ వాల్యూ కన్సిడర్ చేయకుండా ఉంటే సరిపోయేది. ఇక్కడ డిఫరెంట్ పాయింట్ అవుతుందిగా, డిఫరెంట్ పాయింట్ వస్తున్నప్పుడు ఈ రెండు రిక్వైర్డ్ వాల్యూస్ కింద వస్తాయి. అప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఒక సి వాల్యూకి డి పాయింట్ పోయి మళ్ళీ గివెన్ పాయింట్ కోయిన్సిడెంట్ అయింది, అది కన్సిడర్ చేయకుండా ఉండాలి. కోఇన్సిడెంట్ పాయింట్ కన్సిడర్ చేయకూడదు సార్. కన్సిడర్ చేయకూడదు. 4 పాయింట్స్ రావు అప్పుడు. అవును సార్. సి వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో సబ్మిట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద వాల్యూ గివెన్ వాల్యూతో గివెన్ పాయింట్ తో కోయిన్సిడెంట్ అయింది, ఇప్పుడు వచ్చిన పాయింట్ కన్సిడర్ చేయకూడదు. సార్ సరేనా? ఓకే సార్.